శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయే కథ పంచతంత్రంలోనిది. మధురా నగరంలో ఒక గుడి ఉంది. ఆ గుడిలో ఓ పావురాల జంట కాపురం ఉండేది. ఓ రోజు ఆ 2 పావురాలు గుడి మంటపంలో తిరుగుతుంటే ఓ డేగ చూసింది. బావున్నాయి ఇవి, వీటితో ఎంచక్కా కడుపు నింపుకోవచ్చని వాటిని వేటాడేందుకు ప్రయత్నించింది. అటూ ఇటూ భక్తులు తిరుగుతుండటం, రక్షక భటులు కూడా ఉండడంతో వేటాడేందుకు వీలు చిక్కలేదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా కాపేసింది. ఫలితం లేదు. దాంతో ఇవెక్కడికి పోతాయి, వంటింటి కుందేళ్లల్లా ఇక్కడే ఉంటాయి, రేపు చూసుకుందాంలే వీటి పని అని ఎగిరిపోయింది. డేగ తమ కోసం కాచు కూర్చోవడం, కాలం కలిసి రాకపోవడంతో ఎగిరిపోవడం అంతా గమనించింది ఆడపావురం. భయపడిపోయింది. మగపావురంతో ఇలా అంది, డేగను చూసావా, మన కోసమే కాపేసింది, అవకాశం చిక్కలేదని వెళ్ళిపోయింది. వదిలేసిందనుకోకు, మళ్ళీ రేపొస్తుంది, అనుమానం లేదు ఈసారి ఖచ్చితంగా చంపేస్తుంది. అందుకని మనం ఇవాళ్లే గూడు మార్చేద్దాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ముందు జాగ్రత్త పడదాం. భార్య మాటలకి భర్త పావురానికి కోపం తన్నుకొచ్చింది. భయపడుతున్న భార్యను చూసి చిరాకు పడింది. అన్నిటికీ భయమే, ధైర్యం అన్నది లేనే లేదు నీకసలు. ఉన్న ఊరు కన్నతల్లి ఒక్కలాంటివి. వదిలి వెళ్ళిపోయామో తిరుగులేని కష్టాలను కొని తెచ్చుకుంటాం. పైగా ఇన్నాళ్ళు ఇక్కడుండి ఇప్పుడు హఠాత్తుగా మాయమైపోతే మనం ఎంత పిరికివాళ్ళం అందరికీ తెలిసిపోతుంది. నా సంగతి నీకు తెలీదు, ఇలా కనిపిస్తాను కానీ చాలా బలం ఉంది నాకు. ఇలాంటి డేగల్ని 4 ఒక్కసారిగా ఎదుర్కోగలను. ఏమనుకున్నావో. అయినా భార్య పావురం ధైర్యాన్ని కూడగట్టుకోలేకపోయింది. భయంగానే చూడసాగింది. ఇదిగో అలా చూడకు, భయపడకు, డేగ కూడా మనలాంటి పక్షే, దానికి కూడా చావంటే భయం ఉంటుంది. నా ముక్కు చూసావు కదా ఎంత గట్టిదో, ఈ ముక్కుతో ఒక్కపోటు పొడిచాననుకో డేగా లేదు గీగా లేదు, చచ్చూరుకుంటుంది. ఈ గోళ్ళు చూసావా ఎంత వాడిగా ఉన్నాయో, వీటితో దాన్ని చీల్చి చెండాడేస్తా. నీకేం భయం లేదు, ధైర్యంగా ఉండు అంది. లాభం లేదు. భార్య పావురానికి ధైర్యం రావట్లేదు. గమనించింది భర్త పావురం. మళ్ళీ ఇలా అంది, చూడు, సుఖదుఖాలు దేవ సంకల్పాలు, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అనవసర భయాలు పెట్టుకుని నిద్ర చెడగొట్టుకోకు, పడుకో అంది మగపావురం. పడుకుంది ఆడపావురం. పడుకున్నదన్న మాటే గాని నిద్ర రాలేదు దానికి. భయంతో నిద్ర పట్టడం లేదు. చెబితే వినని భర్తను చూసి ఏం చేయాలో అంత చిక్కట్లేదు. తెల్లార్లు మేల్కొనే ఉంది. ఇంతలో తెల్లారింది. తెల్లారుతూనే డేగ వచ్చేసింది. గుడి ప్రహారీ గోడ మీద కాపేసు కూర్చుంది. ఈ సంగతి తెలియని పావురాల జంట ఆహారం కోసం గుడి బయటకు వచ్చాయి. డేగను చూసి లోపలికి పారిపోయింది ఆడపావురం. మగపావురాన్ని రారమ్మని పిలిచింది. రాలేదు సరిగదా, డేగను ఏం చేస్తావు అన్నట్టుగా చూడసాగింది. అదే అదనగా డేగ పావురాన్ని ముక్కున కరిచి పట్టుకుపోయింది, చంపి తినేసింది. అందుకే పెద్దలంటారు, అనువుగాని చోట అధికులమనరాదు అని. బలవంతుణ్ణి ఎదుర్కొనే బలం లేనప్పుడు బుద్ధిని ఉపయోగించాలే కానీ కాదని మూర్ఖంగా వారికి ఎదురెళ్తే మనమే దెబ్బతినాల్సి వస్తుంది. ఈరోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.